ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఒక రాచరిక వ్యవస్థలాగా ప్రజాస్వామ్యం అనేది ఎక్కడా కూడా కనపడకుండా చట్టాలని వ్యవస్థల్ని అన్నింటినీ కూడా చేతిలోకి తీసుకుని చంద్రబాబు నాయుడు గారు తన అసమర్థ పాలన కప్పిపుచ్చుకోవడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతూ ఆయనకున్న ప్రచార మాధ్యమాల్లో కేవలం తెలుగుదేశం పార్టీకి కరపత్రికల్లా అద్దె మైకుల్లా బాకాలు ఊదే కొన్ని పత్రికల్లో ఛానల్స్లో ఆయన ఎప్పుడు అసమర్థ పాలన బయటపడినా ఆయన ఎప్పుడు చేతగానతను ఈ ప్రభుత్వం యొక్క చేతగానతం గురించి ఎప్పుడు ప్రజలు చర్చించుకున్నా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల పక్షాన్ని ఎప్పుడు గొంతెత్తి ఏదైనా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్య పైన కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ మాట్లాడినా దాంట్లో ప్రజలలో చర్చ జరుగుతున్నా దాన్ని పక్కదోవ పట్టించడం కోసం అనేక రకాలుగా పత్రికల్లో ఛానల్స్లో మనం కథనాలు రాయటం చూసాం. రీసెంట్లీ అమరావతికి సంబంధించి మచిలీపట్నం విజయవాడ గుంటూరు అభివృద్ధికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన చేస్తే ఆ ప్రతిపాదన గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగి ఆ ప్రతిపాదన మంచిది అని ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్న తరుణంలో దాన్ని పక్కదోవ పట్టించడం కోసం తన అసమర్థతని కప్పిపుచ్చుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఏబిఎన్ ఛానల్లో ఏబిఎన్ రాధాకృష్ణని పురికొల్పి ఉసికొల్పి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్గా ఉన్నటువంటి ఒక మీడియా సంస్థకు అధిపతిగా ఉన్నటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ ఈరోజు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల గురించి కార్యకర్తల గురించి వాళ్ళ భార్యల గురించి వాళ్ళ సోదరుల గురించి ఎంత అసహ్యంగా ఆర్కే తొలి పలుకులో కొత్త పలుకులో మా వ్యాఖ్యానించారో మనందరం కూడా చూసాం. ఇది చాలా దుర్మార్గం. ఇది ఈ సమాజానికే పెద్ద ఎత్తున చేటు చేసే అంశం. అలాంటి దాని మీద అతని ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను కూడా రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించాలి, సృష్టించి ఆ నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నెట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి అసభ్యమైన జుగుత్సాపకరమైన దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ దిగజారుడు వ్యాఖ్యలు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా సమన్వయంతో వ్యవహరించి ఏబిఎన్ రాధాకృష్ణ మీద న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఏప్రిల్ 9వ తారీఖున అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజుకి 20 రోజులు అవుతున్నా సరే ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు గారి చెప్పు చేతల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థ ఎక్కడా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా కేవలం అధికార పార్టీలకు తొత్తులుగా మారి అధికార పార్టీలకు నాయకులుగా మారి వారి కింద బానిసలుగా వ్యవహరించే విధంగా ఈరోజు కనీసం కంప్లైంట్స్ మీద ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయటం అనేది చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రంలో రాజ్యాంగ విలువలు కాలరాసి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, లోకేష్ రాజ్యాంగం నడుస్తుంది అనే దానికి నిదర్శనమే ఇంత ఘాటు వ్యాఖ్యలు చేసి సమాజం మహిళలందరినీ కూడా కించపరిచిన ఏబిఎన్ రాధాకృష్ణ మీద ఈరోజు వరకు చర్య తీసుకోలేదు. అందు గురించి ఇది మంచి పద్ధతి కాదు. ఈ సమాజంలో ఇలాంటి జుగుత్సాకరమైన వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతల విఘాతం కలిగించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఏబిఎన్ ఛానల్ పైన ఆ ప్రతినిధులపైన రాధాకృష్ణ మీద చర్యలు తీసుకోవాలని ఈరోజు విశాఖపట్నంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా మాజీ శాసనసభ్యులు దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ముళ్ళు అప్పారావు గారు, గాజువాక సమన్వయకర్త దేవేంద్ర రెడ్డి గారు, ఇతర సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు సిపి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు కనుక దీన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఏబిఎన్ రాధాకృష్ణ మీద కనుక చర్యలు తీసుకోకపోతే మేము ప్రజలందరితో కలిసి మేము ఈ విషయంలో న్యాయస్థానానికి వెళ్తాం. న్యాయస్థానంలో రేపు మీ మీద కూడా కంప్లైంట్ ఫైల్ చేస్తాం. ఎందుకంటే మీ హక్కుల్ని విధుల్ని ఈ విశాఖపట్నం నగరంలో ఉన్న పోలీస్ అధికారులు సక్రమంగా నిర్వర్తించడానికి గాను తప్పకుండా వీరి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని న్యాయ పోరాటం కూడా తప్పకుండా చేస్తాం. ఏది ఏమైనా ఇప్పటికైనా ఏబిఎన్ రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
పోలీస్ అధికారులను కూడా మేము గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు మీ విధులని సక్రమంగా నిర్వర్తించండి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారులు ఉన్నది ప్రజలకు జవాబుదారితనం, ప్రజా సమస్యలకు జవాబుదారితనం, అంతే తప్ప రాజకీయ నాయకులకు బానిసలు కాదు. మీరు ఈ విధంగా వ్యవహరిస్తే రేపొద్దున భవిష్యత్తులో మీరు చేసిన తప్పులకి భారీ మూల్యాన్ని చెల్లించుకునే పరిస్థితుల నుంచి బయటపడి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మీరు తక్షణం ఏబిఎన్ రాధాకృష్ణ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన ఒక మాట మనం చెప్పాలి ఇప్పుడు ఈ సమయంలోని. ద ఫిల్తీ లాంగ్వేజ్ ఏదైతే రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి ఛానల్, ఏబిఎన్ ఛానల్లో ఒక వైఎస్ఆర్సిపి మహిళలు అంటే 40% ఆఫ్ ద ఓట్ షేర్ ఉండే ఆంధ్రాలోని మహిళలకి, ముఖ్యంగా మా వైఎస్ఆర్సిపి మహిళల మీద అంత జిగుప్సాకరమైన మాటలు మాట్లాడాడు, అంత అన్సివిలైజ్డ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడాడు. దీని మీద అప్పుడులోనే ఇలాంటి బ్రోకర్సు ఇలాంటి చెత్త వెధవలు పుడతారు అని చెప్పేసి ఆలోచన చేశారేమో. అందుకనే లా అండ్ ఆర్డర్ ఈజ్ ది medicine of the body politics. If the body politics becomes sick, medicine has to be administered. చూడండి ఎంత బాగా చెప్పారు. అంటే లా అండ్ ఆర్డర్ ఇస్ ది మెడిసిన్ అన్నమాట. ఇప్పుడు అదే చెప్పారు మా కేకే రాజు గారు. లా అండ్ ఆర్డర్ అప్లై చేయండి, ఇలాంటి బోకర్ నౌకర్కల్ని సెల్లో వేయండి, అంతే. వెరీ సింపుల్ లాంగ్వేజ్. వేసి మీ లాఠీకి ఒక 4 చెప్తే ఇంకెప్పుడు కూడా ఎవడు ఎలాంటి మాట్లాడటం. వెరీ కరెక్ట్లీ సెడ్ బై అవర్ కేకే రాజు గారు. చంద్రబాబు నాయుడు ఒక పిచ్చి కుక్కల్ని తయారు చేస్తూ ఉన్నాడు అన్నమాట. హిట్లర్ ఆ రోజు ఒక ఏదంటే రోట్వీలర్స్ని తయారు చేసాడన్నమాట. ఎనిమీస్ మీద ఏమో అటాక్ చేసి చంపేయడానికి. అలాగా కొంతమందిని ఈ ఛానల్స్ని ఎదిగిస్తూ ఉన్నాడు అన్నమాట. వెనెవర్ ప్రతిపక్షం ఏదైనా మంచి మాట్లాడితే ఆ మంచి ప్రజల్లోకి వెళ్ళకముందే ఇలాంటి పిచ్చి కుక్కలేమో అరుస్తూ ఉంటాయన్నమాట. అందుకే ఈ పిచ్చి కుక్కలన్నింటినీ కూడా మెడిసిన్ అడ్మినిస్టర్ చేసి లేదా కాల్చి చంపి పూర్తి చేయవలసిన బాధ్యత ఈ లా అండ్ ఆర్డర్కి ఉందని చెప్పేసి నేనైతే తెలియజేస్తాను అన్నమాట. వీళ్ళు ఈ సమాజానికి మంచి చేయలేరు. వెరీ పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేలాగా మాది కన్నా ఏం పేరు పెట్టుకుంటావో పెట్టుకో, బట్ సింప్లిఫై చేశారు క్యాపిటల్ సిటీని. మీ అమరావతి ఇయర్స్ టుగెదర్ ఏమో ఇట్ కాంట్ టేక్ ద డెవలప్మెంట్ ఫర్ ఇయర్స్ టుగెదర్. ఈవెన్ ఎ కిడ్ విల్ సే, ఈవెన్ ఎ కిడ్. రైతుకి కూడా తెలుసన్నమాట. ఈరోజు గతంలో 2 కోట్లు వచ్చేది, ఇప్పుడేమో 1 కోటి రూపాయలు కూడా రావట్లేదని చెప్పేసి వాళ్ళే అంటున్నారన్నమాట. త్రోవే ప్రైస్కి ఇచ్చేస్తామంటున్నారన్నమాట. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ చంద్రబాబు నాయుడు. అందుకే ఇది ఏంటంటే ఊపందుకుంది. మావిగన్ అనేది సింప్లిఫై చేసి క్యాపిటల్ సిటీని ఒక 5 ఇయర్స్లోనే ఎట్ పార్ విత్ హైదరాబాద్ చేయొచ్చు, ఎట్ పార్ విత్ చెన్నై చేయొచ్చు, ఎట్ పార్ విత్ బెంగళూరు చేయొచ్చు. పోర్ట్ సిటీ, బ్యూటిఫుల్ హైవేస్, రోడ్స్, కనెక్టివిటీ, అలాగే రైల్వే స్టేషన్స్, మెడికల్ కాలేజెస్, ఇండస్ట్రియల్ హబ్. కంపేరింగ్ టు ఎనీ అదర్ సిటీ, ఈవెన్ హైదరాబాద్ కంటే కూడా మెరుగైన సిటీ అని చెప్పేసి ప్రజల్లో ఒక మంచి టాక్ జరుగుతూ ఉందన్నమాట. దాన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసేందుకు ఈ పిచ్చి కుక్కల్ని వదిలేరు. ఏదైనా సరే, ఇఫ్ నాట్ నౌ 2029 జగన్మోహన్ రెడ్డి గారు విల్ బి కమింగ్. డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దిస్ రాధాకృష్ణ. ఐఎమ్ టెలింగ్ యూ. జై జగన్. విశాఖపట్నంలో నగర వ్యాప్తంగా ఎక్కడ చూసినా మనం చూసాం. రేపు గూగుల్ ఫౌండేషన్ స్టోన్కి సంబంధించి
గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీకి సంబంధించి హోర్డింగ్స్ అన్నీ కూడా మనం చూసాం. ఆ హోర్డింగ్స్లో ఏర్పాటు చేసిన కంటెంట్ కూడా మనం చూసాం. అదానీ నెక్స్ట్, గూగుల్ క్లౌడ్, ఒక వేరే కంపెనీకి సంబంధించి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఈరోజు ఏదైతే విశాఖపట్నానికి సబ్సీ కేబుల్ తీసుకురావాలి, సబ్సీ కేబుల్ తీసుకొచ్చి ఒక డేటా సెంటర్గా సాఫ్ట్వేర్ రంగంలో విశాఖపట్నాన్ని ఈ దేశంలోని ప్రపంచ పటంలో అగ్రస్థానాన్ని నిలపాలనే ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి ఫలితంగా ఆ రోజు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి పెట్టుబడుల ఒప్పందంలో భాగంగా అదానీ డేటా సెంటర్కి శంకుస్థాపన చేయటం, వారికి స్థలాన్ని కేటాయించడం, దానికి సంబంధించి అన్ని అప్రూవల్స్ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం కూడా జరిగింది. అదానీ డేటా సెంటర్లో ఏదైతే సబ్సీ కేబుల్ తీసుకొచ్చారో, అదానీ డేటా సెంటర్ ద్వారా ఏదైతే పెట్టుబడులు వచ్చినాయో, అదానీ డేటా సెంటర్లో కొనసాగింపుగా భాగంగానే ఈరోజు విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ అనేది వచ్చింది. కాబట్టి ఈ గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నానికి రావడానికి, అదానీ గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నానికి రావడానికి కృషి చేసింది, దానికోసం పోరాడింది, దాన్ని చొరవ తీసుకుని ఆ పెట్టుబడులు తీసుకొచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అదేవిధంగా గతంలో ఏ విధంగా అయితే మూలపాటు పోర్టుకు సంబంధించి, భోగాపురం పోర్టుకు సంబంధించి, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకి సంబంధించి, అంతేకాకుండా రెన్యూ ఎనర్జీకి సంబంధించి, ఆర్సిలర్మిట్టల్ స్టీల్ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, ఇతర గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ సంబంధించి కావచ్చు, ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారో, ఈ డేటా సెంటర్ సంబంధించి కూడా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులకు రావడానికి ఆ రోజు ఆయన ముందడుగేశారు. ఎన్నో 13,43,000 కోట్ల రూపాయల పెట్టుబడులు జిఏ సమ్మిట్లో, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో పెట్టుబడులు ఒప్పందాలు చేసుకున్నారు. వాటి ఫలితం ఈరోజు ఈ పెట్టుబడులన్నీ కూడా గ్రౌండ్ అవుతున్నాయి. ఈ ఘనత ఇవన్నీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలపడంతో పాటు మా పార్టీ స్టాండ్ కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, స్థానికంగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో యువతీ యువకులందరూ కూడా ఉపాధి కలగాలని కోరుకుంటూ, ఇప్పటికైనా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికైనా ఇలాంటి ఈ శంకుస్థాపన సమయంలోని పెట్టుబడులకు సంబంధించిన సదస్సులో రాజకీయ ప్రసంగాలు మాని మీ అక్కసు మాని మీ అసూయని పక్కన పెట్టి ఎవరైతే పెట్టుబడులదారులు వచ్చారో వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, వాళ్ళకి ఏ విధంగా మీరు సహకరిస్తున్నారనేది మాట్లాడడం తప్ప మనం చూసాం. రాంబిల్లో 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 4వసారి ముఖ్యమంత్రి పెద్ద మనిషి వేదిక మీద పెట్టుబడిదారులను ఇండస్ట్రియలిస్టులను పెట్టుకుని ఆయన రాజకీయ ప్రసంగాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి విషం జిమ్ముతున్నాడు. ఒకటే మీకు సిగ్గు ఉంటే రెన్యూ ఎనర్జీకి సంబంధించి మీరు రాంబిల్లో మాట్లాడిన మాటలకు సంబంధించి రెన్యూ ఎనర్జీకి సంబంధించి గత ప్రభుత్వంలో ఒప్పందం ఏమీ జరగలేదు, మేమే తీసుకొచ్చామని చెప్పే ధైర్యం కానీ ఎవిడెన్స్ కానీ మీరు చూపించగలరా?